హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. మనం ప్రజెంట్ డిఫరెన్షియేషన్ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో. సో గివెన్ దట్ x to the power of y is equal to y to the power of x. ఇక్కడ ఫంక్షన్ రేస్ టు ఫంక్షన్ ఉంది. x to the power of y is equal to y to the power of x అనే ఫంక్షన్ రేస్ టు ఫంక్షన్. సో ఫంక్షన్ రేస్ టు ఫంక్షన్ ఉన్నప్పుడు మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చేస్తాం. సో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో మనం ఏం చేయాలంటే అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఓకే, సో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటిది? డిఫరెన్షియేషన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ బై యూజింగ్ లాగరిథమ్స్ ఈజ్ కాల్డ్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు దీనికి లాగ్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ x to the power of y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ y to the power of x. ఇది లాగ్ ఆఫ్ x to the power of n ఫామ్లో ఉంది కాబట్టి n log x అవుతుంది. అంటే y log x ఈజ్ ఈక్వల్ టు x log y అవుతుంది. సో జస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం. ఇప్పుడు మనం dy by dx ఫైండ్ అవుట్ చేయాలి, అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ d by dx ఆఫ్ y into log x is equal to d by dx of x into log y. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉంది. సో మనం ప్రొడక్ట్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి. అంటే d by dx ఆఫ్ u into v ఫార్ములా. d by dx ఆఫ్ uv ఫార్ములా ఏంటి? u into dv by dx ప్లస్ v into du by dx. దీన్ని ప్రొడక్ట్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటాం. సో ఈ ఫార్ములాని వాడుతున్నాం ఇప్పుడు మనం ఇక్కడ. ఓకే రైట్, సో దిస్ ఈస్ y into d by dx of log x plus log x into d by dx of y. దీన్ని మనం u అనుకున్నాం, దీన్ని v అనుకున్నాం. ఇది u అనుకోవాలి, ఇది v అనుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ x into d by dx of log y plus log y into d by dx of x. జస్ట్ ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాం. y ఇంటూ dy by dx ఆఫ్ log x అంటే ఏంటిది? 1/x ప్లస్ log x ఇంటూ dy by dx ఆఫ్ y ఈజ్ నథింగ్ బట్ dy by dx ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ dy by dx ఆఫ్ log y. dy by dx ఆఫ్ log x అంటే ఫార్ములా ఉన్నది కానీ y అంటే లేదు కదా. సో అప్పుడు ఈ yని మనం ఒక x లాగా ఇమాజినేషన్ చేసుకుంటే dy by dx ఆఫ్ log x లాగా కనిపిస్తుంది. dy by dx ఆఫ్ log x అంటే 1/x, బట్ ఇక్కడ x అంటే y ఇంటూ మనం yని x లాగా ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో dy by dx ఆఫ్ y ప్లస్ log y ఇంటూ dy by dx ఆఫ్ x మీన్స్ 1. ఓకే రైట్, సో దిస్ ఈస్ ఇక్కడ మనం ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్లో అంటే dy by dx టర్మ్స్ ఒక దగ్గర, dy by dx టర్మ్స్ కానీ ఒక దగ్గర రాసుకో. ఓకే, ఓకే ఈ టర్మ్ని ఇటు సైడ్ తీసుకొద్దాం, ఈ టర్మ్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. సో దిస్ ఈస్ y by x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ తీసుకొస్తున్నాం x by y ఇంటూ dy by dx మైనస్ log x ఇంటూ dy by dx. సో దిస్ ఈస్ y by x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం dy by dxని కామన్ చేయాలి. సో dy by dxని కామన్ చేస్తే x by y మైనస్ log x ఇంటూ dy by dx. ఓకే, జస్ట్ మన సింప్లిఫికేషన్ పార్ట్ మాత్రం మిగిలిపోయింది ఇంకా ఇక్కడ. రైట్, సో జస్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇదేమవుతుంది? y మైనస్ x log y డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే y ఎల్సిఎం అవుతుంది. సో దిస్ ఈస్ x మైనస్ y log x డివైడెడ్ బై y ఇంటూ dy by dx. మనకు ఓన్లీ dy by dxే కావాలి, అంటే ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అయితే, డినామినేటర్ న్యూమరేటర్ అయితే. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ y మైనస్ x log y డివైడెడ్ బై x ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్. సో దిస్ ఈజ్ y బై x మైనస్ y log x. జస్ట్ ఈ y బై x ఒక దగ్గర రాద్దాం. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు
this is y by x into this is y minus x log y divided by this is x minus y log x. బట్ మన క్వశ్చన్లో ప్రూఫ్ ఏంటి చూడండి, ఏం ప్రూవ్ చేయాలి మనం? y బై ఎక్స్, ఎక్స్ లాగ్ వై మైనస్ వై, ఇది y లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంది. మీరు మనకి రివర్స్లో వచ్చింది కదా, సో జస్ట్ మైనస్ని కామన్ చేద్దాం మనం. సో మైనస్ని న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్ చేస్తే సో దిస్ ఈస్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y ఇంటూ ఎక్స్ లాగ్ వై minus y divided by this is minus x into y log x minus x. Minus minus cancel చేసేసుకుందాం. సో minus cancel చేస్తే సో therefore dy by dx is equal to y by x. This is x log y minus y divided by y log x minus x. So this is the required answer. Okay, next question. F of x is equal to sin inverse of under root of x minus beta by alpha minus beta. Okay, and g of x is equal to tan inverse of under root of x minus beta by alpha minus x. Then f dash of x is equal to g dash of x. Okay, so ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనకి f of x is equal to sin inverse of under root of x minus beta by alpha minus beta అని ఇచ్చారు. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ సపోజ్ దీన్ని y ఈజ్ ఈక్వల్ టు అనుకుంటున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఎందుకంటే మనం సింపుల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్ అని అనుకుంటాం కదా. సో అలా y ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాం. సో సైన్ ఇటు పంపించేద్దాం. సో ఇది సైన్ y ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. నాకు ఇక్కడ నుంచి నేను సైన్ స్క్వేర్ y ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఉంటుంది. ఓకే, సో సైన్ స్క్వేర్ y ఫైండ్ అవుట్ చేసినట్టే ఆటోమేటిక్గా మనం కాస్ స్క్వేర్ y కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? సో వీ నో దట్ సైన్ స్క్వేర్ y ప్లస్ కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 1 ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ. సో దిస్ ఈస్ కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ y అవుతుంది. సో దిస్ ఈస్ కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ y అంటే ఇది ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. సో దిస్ ఈస్ కాస్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా. సో మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ అవుతాయి. cos square y is equal to alpha minus x divided by alpha minus beta. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ సైన్ స్క్వేర్ y ఉన్నది. ఇక్కడ నేను కాస్ స్క్వేర్ y ఫైండ్ అవుట్ చేసిన. సైన్ స్క్వేర్ y కాస్ స్క్వేర్ y నుంచి మనం tan స్క్వేర్ yని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో tan స్క్వేర్ y is equal to సైన్ స్క్వేర్ y divided by కాస్ స్క్వేర్ y అయితే. So this is tan square y is equal to sin square y అంటే x minus beta divided by this is alpha minus beta divided by cos square y అంటే alpha minus x by alpha minus beta. Alpha minus beta gets cancelled. So this is tan square y is equal to x minus beta divided by ఆల్ఫా మైనస్ ఎక్స్. ఇక్కడ నుంచి జస్ట్ tan y కావాలి. జస్ట్ tan y అంటే రూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. జస్ట్ y వాల్యూ అంటే ఏమవుతుంది? tan అట్లా వెళ్ళిపోతే tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. ఇది y ఈజ్ ఈక్వల్ టు మరి tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్ అంటే ఏంటి? మన క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ఇది g ఆఫ్ ఎక్స్కి ఈక్వల్, అంటే y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ అయింది. మరి స్టార్టింగ్లో మనం y ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? f ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. అంటే ఇది f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి మరి? దెన్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు g డాష్ ఆఫ్ ఎక్స్ అని మనం ప్రూవ్ చేయాలి.
So just by doing the differentiation on both sides, so differentiate with respect to x. So this is d by dx of f of x is equal to d by dx of g of x. D by dx of f of x is nothing but f dash of x, and d by dx of g of x is nothing but g dash of x. So ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్. Okay, next question. If x to the power of y plus y to the power of x is equal to a to the power of b, then dy by dx equal to, అది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుందాం. ఏమి ఇచ్చారు మనకి? సో గివెన్ దట్ x to the power of y plus y to the power of x is equal to a to the power of b అని ఇచ్చారు. నేను దీన్ని u అనుకుంటున్నా, దీన్ని v అనుకుంటున్నా. ఇదేంటి? u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ బి అవుతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే దిస్ ఈజ్ డి బై డిఎక్స్ ఆఫ్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ బి. డి బై డిఎక్స్ ఆఫ్ u ప్లస్ v, సో వి డిఫరెన్షియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. du by dx plus dv by dx is equal to d by dx of a to the power of b. This is constant, so that means 0. సో ఇది ఇలా ఉంచుకుందాం మనం. ఇప్పుడు మనకి ఇక్కడ u వాల్యూ x to the power of y, v అంటే y to the power of x. సో హియర్ u is equal to x to the power of y and v is equal to y to the power of x. జస్ట్ మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే du by dx వస్తుంది, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dv by dx వస్తుంది. ఆ రెండింటిని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫంక్షన్ రైజ్ టు ఫంక్షన్ ఉంది కదా మళ్ళీ. సో ఫంక్షన్ రైజ్ టు ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? లాగ్ అప్లై చేయాలి. సో అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో దిస్ ఈస్ log u is equal to log of x to the power of y. So this is log u is equal to, ఇది ముందుకు వస్తుంది, సో y log x అవుతుంది. Now differentiate this with respect to x. So d by dx of log u is equal to d by dx of y log x. d by dx of log u ఇక్కడ సేమ్ లేవు కాబట్టి మనం యూని ఒక x లాగా ఇమాజినేషన్ చేసుకుంటే d by dx of log x లాగా కనిపిస్తుంది. సో d by dx of log x అంటే మనకి ఫార్ములా 1/x, బట్ ఇక్కడ x అంటే u ఇంటూ మనం యూని ఒక x లాగా ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే du by dx అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు d by dx of u ఇంటూ v ఫార్మ్. సో దిస్ ఈజ్ u అండ్ దిస్ ఈజ్ v. సో y ఇంటూ d by dx of log x ప్లస్ log x into d by dx of y. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 1/u ఇంటూ du by dx is equal to y ఇంటూ d by dx of log x అంటే 1/x ప్లస్ log x ఇంటూ d by dx of y is nothing but dy by dx అవుతుంది. ఇది ఇట్లా ఉంచండి, మనకు ఓన్లీ du by dx కావాలి. సో du by dx ఈజ్ ఈక్వల్ టు u ఇటు పంపిస్తే u ఇంటూ దిస్ ఈజ్ y by x ప్లస్ log x ఇంటూ dy by dx. బట్ u అంటే ఏంటి మరి మనకి? u అంటే x to the power of 5. సో దిస్ ఈజ్ du by dx ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ x to the power of y ఇంటూ y by x ప్లస్ log x into dy by dx. Okay, this is du by dx is equal to then multiply చేద్దాం, x to the power of y into y by x plus x to the power of y into log x into dy by dx. సో నెక్స్ట్ du by dx is equal to, దీన్ని పైకి తీసుకెళ్తే x to the power of y into x to the power of -1 అవుతుంది. సో అప్పుడు ఇది x to the power of y -1 into y ప్లస్ x to the power of y into log x into dy by dx. ఓకే, ఇది
du by dx వాల్యూ. నెక్స్ట్ మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి dv by dx వస్తుంది. ఓకే, నౌ v ఈజ్ ఈక్వల్ టు y టు ద పవర్ ఆఫ్ x. ఇక్కడ కూడా ఫంక్షన్ రైజ్ టు ఫంక్షన్ ఉన్నది కాబట్టి మళ్ళీ లాగ్ అప్లై చేయాలి. సో log v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ y టు ద పవర్ ఆఫ్ x. సో దిస్ ఈజ్ log v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n అంటే n log x. సో log y అయితే సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. సో దిస్ ఈజ్ d by dx ఆఫ్ log v ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ x log y. d by dx ఆఫ్ log v అంటే ఏమవుతుంది మనకి? సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా లేదు కదా, d by dx ఆఫ్ log x అంటే ఫార్ములా ఉంది కానీ d by dx ఆఫ్ log v అంటే ఫార్ములా లేదు కాబట్టి vని ఒక x లాగా ఇమాజినేషన్ చేసుకుంటే d by dx ఆఫ్ log x లాగా అనిపిస్తుంది. సో d by dx ఆఫ్ log x అంటే 1 by x, బట్ ఇక్కడ x అంటే v into which function we imagined as x, take the derivative of that function. So that is dv by dx is equal to d by dx of uv form. This is x into d by dx of log y plus log y into d by dx of x 1 by v into dv by dx is equal to x into d by dx of log y అంటే 1 by y into ఇక్కడ దీన్ని మనం ఇమాజినేషన్ చేసుకున్నాం కాబట్టి dy by dx ప్లస్ log y into dx by dx అంటే 1. బట్ మనకి ఇక్కడ ఓన్లీ dv by dx మాత్రమే కావాలి. సో dv by dx ఈజ్ ఈక్వల్ టు ఈ vని క్రాస్ మల్టిప్లై చేస్తాం మనం. యాక్చువల్గా v అంటే y టు ద పవర్ ఆఫ్ x. సో y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాం x by y ఇంటూ dy by dx ప్లస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ log y. ఓకే, ఈ వైన్ పైకి తీసుకెళ్తే y పవర్ -1 అవుతుంది. dv by dx ఈజ్ ఈక్వల్ టు బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ అంటే x ఇంటూ y టు ద పవర్ ఆఫ్ x -1 ఇంటూ dy by dx ప్లస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ log y. ఇది dv by dx వాల్యూ. మనకు ఆల్రెడీ ఇక్కడ du by dx వాల్యూ ఉన్నది. జస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తాయి. ఓకే ఓకే, ఇక్కడ మనకి du by dx ఉంది, dv by dx ఉంది. ఈ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో du by dx అంటే ఆల్రెడీ వి నో దట్ du by dx ప్లస్ dv by dx ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఈ ఆన్సర్ వస్తుంది. సో du by dx అంటే x టు ద పవర్ ఆఫ్ y -1 ఇంటూ y ప్లస్ x టు ద పవర్ ఆఫ్ y ఇంటూ log x ఇంటూ dy by dx ప్లస్ dv by dx అంటే x ఇంటూ y టు ద పవర్ ఆఫ్ x -1 ఇంటూ dy by dx ప్లస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ log y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి dy by dx టర్మ్, ఇక్కడ dy by dx టర్మ్ ఉంది. సో dy by dxని కామన్ చేస్తే దిస్ ఈజ్ x టు ద పవర్ ఆఫ్ y ఇంటూ log x ప్లస్ x ఇంటూ y టు ద పవర్ ఆఫ్ x -1 ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తే మైనస్ అవుతాయి. సో దిస్ ఈజ్ మైనస్ ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ y -1 ఇంటూ y అండ్ ఈ టర్మ్ కూడా మైనస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ log y. నెక్స్ట్ మనకు ఓన్లీ dy by dxే కావాలి. ఈ టోటల్ టర్మ్ మల్టిప్లికేషన్లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది ఇది. ఓకే రైట్. సో దిస్ ఈస్ ఇక్కడ మనం మైనస్ని కూడా కామన్ చేయొచ్చు స్టెప్లో. సో దిస్ ఈస్ మైనస్ ఆఫ్ x ఇంటూ x టు ద పవర్ ఆఫ్ y -1 ఇంటూ y మైనస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ log y. మైనస్ని కామన్ చేసాం కాబట్టి ప్లస్ అవుతుంది. ఇది ఇక్కడ పంపించేస్తున్నాం. సో దిస్ ఈజ్ x టు ద పవర్ ఆఫ్ y ఇంటూ log x plus x into y to the power of x -1. So this is required answer. Okay, one more important question. Find the derivative of first question x to the power of x plus cot x to the power of x. ఇక్కడ ఫంక్షన్ రేస్ టు ఫంక్షన్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం షార్ట్కట్లో సాల్వ్ చేద్దాం. ఓకే, సో దీనికోసం నేను లాగరిథమిక్ డిఫరెన్స్ చేసినప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్పాను. d by dx ఆఫ్
f of x to the power of g of x is equal to so this is f of x to the power of g of x into f dash of x by f of x into g of x plus log f of x into g dash of x. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాగ్ అప్లై చేయకుండా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దీంట్లో నేను ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇది సాల్వ్ చేద్దాం. తర్వాత ఇది సాల్వ్ చేద్దాం, రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ మనం dy dx ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే రైట్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్. ఓకే, సో హియర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నా, దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కూడా ఎక్సే, తర్వాత జీ ఆఫ్ ఎక్స్ అంటే కూడా ఎక్సే. ఓకే, ఫార్ములాలో మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కూడా 1. సో జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, నేను కింద రాస్తున్నా, dy dx ఆఫ్ x to the power of x is equal to f of x to the power of g of x అంటే x to the power of x into f dash of x by f of x. f dash of x అంటే 1 by f of x అంటే x into g of x. g of x అంటే x plus log f of x అంటే log f of x అంటే x into g dash of x అంటే 1. ఇక్కడ మనం x క్యాన్సిల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఇది దీని ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ మనం దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో dy dx ఆఫ్ cot x టు ద పవర్ ఆఫ్ ఎక్స్. సో దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే cot x, తర్వాత g ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్. మనకి ఈ ఫార్ములాలో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, జీ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్, అండ్ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ 1. ఓకే, సో ఈ రెండింటిని ఆ పైన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిద్దాం. సో దిస్ ఈస్ dy dx ఆఫ్ cot x to the power of x is equal to f of x to the power of g of x. f of x to the power of g of x అంటే cot x to the power of x into f dash of x by f of x. f dash of x ఎంత 1, సారీ f dash of x minus cosecant square x divided by f of x. f of x అంటే cot x into g of x అంటే x ప్లస్ log f of x. log f of x అంటే log cot x into g dash of x. సో g dash of x అంటే 1. This is cot x to the power of x into మైనస్ cosecant square x into ఈ xని ముందు రాసుకుందాం, minus x into cosecant square x divided by cot x plus log of cot x into 1 అంటే సో దిస్ ఈస్ log of cot x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ dy dx ఆఫ్ x to the power of x ప్లస్ cot x to the power of x మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో we differentiate each and every term. దీన్ని యాక్చువల్గా స్టార్టింగ్లో మనం దీన్ని y అని అనుకొని ఉంటే, సో dy dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు దిస్. సో దిస్ ఈజ్ dy dx ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ x ప్లస్ ఇది dy dx ఆఫ్ cot x టు ద పవర్ ఆఫ్ x. సో దిస్ ఈజ్ dy dx ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ x ఆన్సర్ ఎంత ఇది. సో x to the power of x into 1 plus log x plus dy dx of cot x to the power of x ఆన్సర్ ఎంత ఇది. ఓకే, అది కూడా అక్కడ సబ్స్టిట్యూట్ చేసిద్దాం. సో దిస్ ఈజ్
cot x to the power of x into minus x cosecant square x divided by cot x plus log of cot x. So this is the required answer for the first problem. సో ఇదే మెథడ్లో మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.